అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి తన సీట్లో కూర్చోబోతూ పక్క చేరికేసి చూసింది స్వప్న. అది ఖాళీగా కనిపించడంతో కల్పన ఇంకా రానట్టుందే అనుకుంటూ టైం చూసుకుంది. 10 దాటి 5 నిమిషాలయ్యింది. స్వప్నకి ఒకంత ఆశ్చర్యంగా అనిపించింది. పంక్చువాలిటీకి మారుపేరు అనదగ్గ కల్పన ఆ రోజు 5 నిమిషాలు ఆలస్యమైన సీట్లో లేకపోవడం ఆమెకు నమ్మదగ్గ అంశంగా తోచలేదు. అయినా కళ్ల ముందే వాస్తవ దృశ్యం కదలాడుతూ ఉండడంతో మౌనంగా ఆలోచనల్లో మునిగి తేలుతూనే అన్యమనస్కంగానే ఫైళ్లు తెరిచి పనిలో మునిగిపోయింది. పావుగంట గడిచేసరికి ఆఫీస్లో సందడి ఎక్కువయింది. దాంతోపాటే పని ఒత్తిడి కూడా ఎక్కువయింది. వేదిక మీద లయబద్ధంగా నర్తించే పాదాల్లాగా స్వప్న చేతివేళ్లు కంప్యూటర్ కీబోర్డు మీద కదులుతూ ఉన్నాయి. ఏ గ్రూప్ చిట్టి ఎంత కమిషన్తో వెళ్ళింది, ఎన్నో నెల ఏ నెంబర్ వాళ్లకు కేటాయించబడింది అన్నీ చకచకా ఫీడ్ చేస్తూ మళ్లీ సరిచూసుకుంటోంది. స్వప్న పనిచేసేది ఒక ప్రైవేట్ చిట్ ఫండ్ తాలూకు ఆఫీస్. అందులో పనిచేయడం అంటే అదో గొప్ప పురస్కారంగా ఫీలయ్యే జాతీయ స్థాయి కంపెనీ అది. సుమారు 2,000 కోట్ల టర్నోవర్తో దేశంలోని పెద్ద పెద్ద బ్యాంకులతో పోటీ పడుతూ శరవేగంగా ప్రగతి పథంలోకి దూసుకుపోతున్న సదరు కంపెనీలో స్వప్న, కల్పనలు కొలీగ్స్. స్వప్నేమో పర్మనెంట్ బేసిస్లో పనిచేస్తూ ఉంటే కల్పన మాత్రం టెంపరవరీ బేసిస్లో పనిచేస్తోంది. అందుకు కారణం ఆమె సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోవడమే తప్ప ఏ విషయంలోనూ స్వప్న కంటే తక్కువ కాదు. కల్పన మితభాషిని. అయినా ఆమె గురించి స్వప్నకు తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియదు. ఆమె జీవితం ఒక కష్టాల కొలిమి. ఆ కొలిమిలో అనునిత్యం ఖాళీ ఖాళీ పుటం పెట్టిన బంగారంలా మారి ఇక ఆ జీవితం వద్దు అనుకుని మొగుణ్ణి వదిలేసి పారిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడంలో భాగంగా హైదరాబాద్ చేరుకుంది. దురదృష్టంలోనూ అదృష్టం ఏమిటంటే ఆమె అనుభవించిన ఆ నరకంలో పిల్లాపీచు ఏమీ కలగలేదు. బీకామ్ గ్రాడ్యుయేట్, కంప్యూటర్స్లో డిప్లొమా, కేవలం వర్క్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగం సంపాదించుకుంది. సర్టిఫికెట్లన్నీ మొగుడితోనే పోయాయి. అయినా బ్రాంచ్ మేనేజర్ కనికరించాడు. సొంత రిస్క్ తీసుకుని 2,000 జీతం ఇప్పించగలిగాడు. అతడందించిన దయలాంటి సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఏడాది తిరగకుండానే అద్భుతమైన అంకిత భావం ప్రదర్శించి మరో 1,000 రూపాయలు అదనంగా ఇచ్చినా ఏం తప్పులేదు అనే కాన్సెప్ట్ మేనేజర్లో తేగలిగింది. ఇవన్నీ పోగా మళ్లీ ఓపెన్ యూనివర్సిటీ ఫీజు కట్టి పట్టుదలగా BA చేస్తోంది. జీవితాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా మళ్లీ ప్రారంభించి గెలవగలమని చెప్పగలగడమే కాదు, ఆచరించి చూపగల దేశాలి కల్పన. నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి నిండైన ప్రతీక కల్పన. అందుకే ఆమె అంటే స్వప్నకి పంచ ప్రాణాలు. అంతేకాదు, ఆమె దృష్టిలో కల్పన ఒక హిమాలయం. పర్టిక్యులర్స్ అన్నీ సిద్ధమయ్యాయా మేడం? మేనేజర్ గారు తీసుకురమ్మంటున్నారు. ఆఫీస్ బాయ్ సీను చెవి దగ్గర తల వంచి వినయంగా అడుగుతున్నాడు. అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్. కాగితాలన్నీ ఒకటిగా పేర్చి పిన్ చేస్తూ బదులిచ్చింది స్వప్న. అవి తీసుకుని నిమిషం తర్వాత సీను వెళ్ళిపోతూ ఉంటే, సీను, ఇవాళ కల్పన మేడం రాలేదా అడిగింది. మేడం? ఆగిపోయాడు సీను తొట్రుపాటుగా. ఏమైంది కల్పన గారికి అనుమానంగా అడిగింది. అది మేడం, కల్పన గారికి ఒంట్లో ఏదో బాగాలేదని హాస్పిటల్లో చేర్పించారని తెలిసింది. ఆమె అనుమానం నిజం చేస్తూ అన్నాడు. వాట్? ఏ హాస్పిటల్లో? ఆ విషయం తనకింతవరకు తెలియనందుకు బిత్తరపోతూ ప్రశ్నించింది స్వప్న. గ్లోబల్ బషీర్బాగ్ వెళ్లిపోవడానికి తొందరపడుతూ చెప్పాడు. మరి ఈ విషయం స్టాఫ్ ఎవ్వరికీ తెలియదా? లేదు, మీకొకరికే చెప్పమని కల్పన మేడం చెప్పిందట. ఏమిటి? ఆవిడే చెప్పిందేమిటి? స్వప్న మెదడులో అన్ని ప్రశ్నలే. అదేమిటో మేడం, అంతా పెద్ద గందరగోళం. ఒకరేమో సూసైడ్ చేసుకుందని, ఇంకొకరేమో ఆరోగ్యం బాగాలేదని నానా రకాలుగా అనుకుంటున్నారు. అసలు విషయం ఏమిటో నాకు సరిగ్గా తెలియదు. ఎందుకొచ్చిన గొడవలే అన్నట్టు మొహం పెట్టి వెళ్లిపోయాడు సీను. స్వప్న మెదడంతా క్షణంలో గజిబిజిగా మారిపోయింది. అసలు కల్పనేమిటి? ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? సూర్యుడెక్కడైనా పడమట ఉదయిస్తాడా? రివటలా సన్నగా కనిపించిన నిండైన ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిర్వచనంలా అనిపించే కల్పన ఆత్మహత్యకు పాల్పడగలదా? అసలిదంతా కళ, నిజమా? గట్టిగా తల విదిలించుకుని చుట్టూ చూసింది. ఆమె అయోమయంతో తమకేమీ పట్టింపు లేనట్టు స్టాఫ్ అంతా నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటున్నారు.
మనుషులు ఎంత స్వార్థపరులు. గాఢంగా నిట్టూర్చి కుర్చీలో నుంచి లేచింది స్వప్న. 5 నిమిషాల్లో లీవ్ పర్మిషన్ తీసుకుని బయటపడింది. ఆటోలో కూర్చున్నాక కూడా ఆమెను ఆలోచనలు వదిలిపెట్టలేదు. కల్పన చచ్చిపోయి ఉంటుందా? అసలు అసలు చచ్చిపోయేంత పిరికిదా ఆమె? ఎన్నిసార్లు తనకి ధైర్యం చెప్పింది. తనకు సంబంధించి ఎన్ని జీవన్మరణ సమస్యలు చిటికెలో పరిష్కరించింది. ఆమె మాటల్లో ఎంతటి నిబద్ధత, నడవడిలో ఎంతటి నిజాయితీ. ఆమె పక్కనుంటే చాలు కొండంత అండ అనిపించే ప్రత్యేకమైన వ్యక్తిత్వం. ఇవన్నీ కలబోస్తే ఒక కల్పన. అవును, కల్పన. ఇక మీదట కేవలం కల్పనేనా? మనసు మోగగా రోదించింది. తనకి ఇంట్లో అత్త, ఆడపడుచు అంటే అస్సలు పడిచావదు. అందుకని వాళ్ళని వదిలి వేరుగా కాపురం పెడదామని శ్రీవారితో అంటే అందుకాయన ససేమిరా ఒప్పుకోలేదు. ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి చివరకు తాను ఆత్మహత్య వరకు వెళ్ళింది. ఆ విషయమే అదృష్టం కొద్దీ ఒకరోజు ముందుగా చెప్తే, స్వప్న, ఇట్లా అంటున్నాను అని మరోలా అనుకోకు. చెప్పేది మనసు పెట్టి విని శ్రద్ధగా ఆలోచించు. నిజానికి నీదో సమస్య. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి తనకున్న సమస్య అత్యంత క్లిష్టమైందని, మిగిలిన వారి సమస్యలు అన్నీ ఒట్టి దూదిపించదని అనిపిస్తూ ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఎదుటివారు కూడా మన సమస్యల గురించి అచ్చంగా అట్లాగే ఆలోచిస్తారు. దరిమిలా తేలేదేమిటంటే ఒకరి జీవన్మరణ సమస్య మరొకరిది పెద్ద జోక్ లాగా తోస్తూ ఉంటుంది. ఒక ఉదాహరణగా ఆలోచించి చూడు. అచ్చంగా ఇదే సమస్య నీ పక్కవారికి లేదా నాకే ఉంటే నువ్వేం సలహా ఇస్తావో, ఎట్లా రియాక్ట్ అవుతావో మననం చేసుకో, కౌన్సిలింగ్ చేస్తున్నట్టు అంది. తాను మౌనం వహించింది. ఎందుకంటే ఆమె చెప్పే దాంట్లో అభ్యంతర పెట్టదగ్గ అంశం గాని, ఖండించదగింది గాని ఏమీ ఉన్నట్టు అనిపించలేదు. నేను చెప్తా చూడు. ఆడపడుచు మరో 7-2 ఏళ్లలో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఈలోగా నీ కడుపు పండి ఒకరో ఇద్దరు పిల్లలు కలిగితే మీ మీ అత్తమ్మ వాళ్ల ధ్యాసలో పడి మారిపోతుంది. ఒకవేళ మొత్తంగా మారకున్నా కనీసం ఇప్పుడున్నంత కరకుగా ఉండలేదు. అది ఇది కాకపోతే అధమ పక్షం ఆమెకు వయసు మీద పడైనా కొంచెం శాంతిస్తుంది. కాబట్టి నువ్వు కొంచెం ఓపిక పట్టి ఉద్యోగానికి మళ్ళీ ఇది ఒక ప్రొబేషన్ పీరియడ్ అనుకుని నెట్టుకురా. అది ఎంతో కాలం కాదు, ఇంకో 7-2 ఏళ్లు అంతే. అప్పటికి పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాకపోతే నేనే స్వయంగా మీ ఆయనకు నీ అవస్థ వివరించి వేరుగా ఉండమని సజెస్ట్ చేస్తాను, సరేనా? నెమ్మదిగా నచ్చజెప్పింది. తనకు ఆమె చెప్పేది అక్షరం నిజమే అనిపించింది. అంతేకాదు 6 నెలలు కూడా తిరగకుండానే తాను నెలతెప్పానని తెలిసి ఆడపడుచు అత్తగారు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో వాతావరణం అంతా తలకిందులుగా మారి తాను ఎంత అంటే అంతగా తయారయ్యింది. హాస్పిటల్ వచ్చేసిందమ్మా. ఆటోవాడి కేకతో ఈ లోకంలోకొచ్చిన స్వప్న వాడికి డబ్బులిచ్చేసి ఆస్పత్రిలోకి పరుగులు పెట్టింది. కల్పన తండ్రి కాబోలు కారిడర్లోనే ఎదురయ్యాడు. అతడి కళ్లల్లో ఉబుకుతున్న అశ్రువులు చూసి స్వప్న గుండెలు దడదడలాడే. వెళ్ళిపోయిందమ్మా. నా ఇంటి వెలుగు ఆరిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఎట్లా? గదిలోకి తొంగి చూసి అడిగింది. కల్పన బెడ్డుపై నిశ్చలంగా, నిశ్చితంగా దీర్ఘ నిద్రలో మునిగిపోయింది. ఆత్మహత్య చేసుకుందమ్మా. అతడు వెక్కిళ్ల మధ్య చెప్పలేక చెప్పాడు. నా కోసం ఒకే ఒక్కరు వస్తారు, స్వప్న అని అంటూ పదే పదే చెప్పింది. మీరేనా తల్లి ఆ స్వప్న? కల్పన తల్లి కాబోలు ఆరా తీసింది. ఊ అన్యమనస్కంగానే బదిలిచ్చింది. ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందని సంశయం లోలోన తొలిచేస్తూ ఉంటే అడగకుండా ఉండలేకపోయింది స్వప్న. కష్టం కాక దాని జీవితంలో ఏం మిగిలిందమ్మా? పెద్దావిడ మళ్ళీ అంది. అంటే అంటే ఏముందమ్మా? మాకు పెద్దగా కట్నాలిచ్చే స్తోమత లేదు. ఏదో ఓ సంబంధం చూసి ఉన్నంతలో అన్నీ ఇచ్చి పెళ్లి జరిపించాం. వాడొట్టి తిరుగుబోతని, పైగా ఎయిడ్స్ రోగి అని తర్వాత తెలిసొచ్చింది. అది పోను తాను ఓ అబ్బాయిని ప్రేమించిందని, అతడు ఉత్తముడు, ఉద్యోగస్తుడై నయా పైసా కట్నం లేకుండా చేసుకుంటాను అని ముందుకొచ్చిన మా కులం వాడు కాదని మేమొప్పుకోమని నోరు మెదపకుండా తన మనసు చంపుకుని మా ఇష్టానికే తల ఒగ్గింది. మేము కట్టబెట్టిన సన్నాసి 2 ఏళ్లు నిండకుండానే పోయాడు. పోతూ పోతూ దీనికి వాడి దిక్కుమాలిన ఆ రోగం అంటించి మరీ పోయాడు. తన మనసుకు నచ్చినవాడు దొరకలేదు, దొరికినవాడు నచ్చలేదు. పైపెచ్చు జీవితాన్ని కాలరాసిపోయాడు. దాంతో కుమిలి కుమిలి ఏడ్చేది లోలోన. తన ప్రమేయం నయా పైసా వంతు లేకున్నా ఇన్నేసి కష్టాలు
వరుసగా అనుభవించవలసి రావడం కన్నా పెద్ద కష్టం ఏముంటుందమ్మా? బోరుమందావిడ. ఈ విషయాలేమీ నాకు ఎప్పుడూ చెప్పలేదు కదమ్మా. చెప్పదు తల్లి. దాని నైజమే అటువంటిది. తాను నిలువునా మునిగిపోతున్నా ఎవ్వరికీ చెప్పుకోదు. ముఖంపై చిరునవ్వు చెరగనేదు. పైగా ఉన్నంతలో పక్కవారిని రక్షించాలని నిత్యం తపించిపోతూ ఉంటుంది. అంతేనా, ఇంకా చుట్టూ ఉన్న వారికి సలహాలిస్తూ ధైర్యం చెప్తూ ఉంటుంది. స్తంభీభూతురాలయ్యింది. ఆమె వింటున్నది అక్షరం నిజమే. తాను కాలిపోతూ కూడా ఇతరులకి వెలుగునివ్వడం ఎంత ఉదాత్తమైన విషయం. కల్పన ఓదార్పు, మార్గదర్శకత్వం లేకపోతే తానెప్పుడో చచ్చి ఊరుకునేది మనసులో అనుకుంది స్వప్న. స్నేహితురాలి మహాప్రస్థానం ముగిసేదాకా అక్కడి నుండి కదల్లేదు. మంటల్లో శవం తగలపడిపోతూ ఉంటే స్వప్న కంటి నుండి టప్పుమని అశ్రు ఒకటి రాలిపడింది. విశుద్ధమైన, విస్పష్టమైన శ్రద్ధాంజలి. కడుపులో ఏదో కదిలినట్టయింది. పొద్దుటి నుండి భోజనం లేక పేగులు మాడిపోతున్నాయి కాబోలు. కాదు, కడుపులో ఇంకా పూర్తిగా రూపుదిద్దుకొని ఆడ శిశువు ఉనికి తాలూకు కదలిక అది. వారం కింద తెలిసింది పుట్టబోయేది ఖచ్చితంగా ఆడపిల్లేనని. కల్పన మేడం, నువ్వెక్కడికి పోలేదు. నా పేగుబంధం తగిలించుకుని మళ్ళీ నాకే బిడ్డగా పుట్టబోతున్నావు. నీ పేరు ఇక్కడే నిర్ణయిస్తాను, కల్పన అని. అంతేకాదు, నువ్వు ప్రసాదించిన ఈ జీవితమంతా బ్రతికినన్నాళ్ళు నీకే సేవ చేసుకుని తరిస్తాను. కల్పన మై డియర్, థ్యాంక్ యూ సో మచ్. ఆప్యాయంగా పొట్ట నిమురుకుని అక్కడి నుండి కదిలింది స్వప్న. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.